నమస్తే, నేను మీ రాజేంద్ర. ఇవాళ ఒక ప్రత్యేక అతిథితో ఒక విలువైనటువంటి ఇంటర్వ్యూ చేయబోతున్నా. అలాగే విస్తృతమైనటువంటి భావజాలం ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కూడా మీకు పరిచయం చేయబోతున్నా. ఆయన పేరు రంగభాష్యం. అఖిల భారతీయ కమ్మ సేవా సమితికి ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అంతేకాదు అలాగే వరల్డ్ తెలుగు ఫెడరేషన్కి ట్రెజరర్గా కూడా ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మూలాలున్నా సరే కొన్ని దశాబ్దాల క్రితమే, కొన్ని శతాబ్దాల క్రితమే తమిళనాడు వెళ్ళినా సరే ఊరును మర్చిపోలా, పుట్టిన గడ్డను వదిలేయలా, నమ్మిన భాష అలాగే పెంచిన కన్న తల్లి ఎలాగో ఆ తెలుగు భాషను కూడా ఆయన మర్చిపోకుండా ఆ విలువను పెంచుతూ తెలుగువాడు అని అంటే కల్చర్ ఉంది అని నిరూపించినటువంటి ఆయనతోనే ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే అండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. కారణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ గొప్పతనాన్నో మీ విశాల భావజాలాన్నో తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారి మీ గతాన్ని చెప్తే. నేను ఎస్వైల్ తంజావూరు డిస్ట్రిక్ట్లో నాగపట్నం దగ్గర ఒక విలేజ్లో పుట్టి పెరిగాను. మా పూర్వీకులు అంతా 800 years ముందుగా కృష్ణదేవరాయర్ తిరుమల నాయక్ పీరియడ్లో తమిళనాడులో వచ్చి వారియర్స్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము. ఆ బ్యాటిల్ అంతా అయిన తర్వాత కృష్ణదేవరాయరు అక్కడక్కడ జమీన్స్కి పెట్టారు మన వాళ్ళని. ఓకే, చేస్తే 10 విలేజ్ 20 విలేజెస్కు జమీన్స్ పెట్టారు. మేమంతా పూర్వీకులు ఏం చేస్తారు, వాళ్ళకు వచ్చి ట్యాక్సెస్ అంతా ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి అక్కడ విజయనగర్ పంపించేవాళ్ళు. ఓకే, హిస్టరీ ప్రకారం చెప్తున్నాం. ఇప్పుడు మనకు తెలుగు భాష అన్ని చోట్ల మర్చిపోయాము. కమ్మాస్ వచ్చి ఇక్కడ నార్త్లో పల్లిపట్టు బార్డర్, ఆంధ్ర బార్డర్ పల్లిపట్టు నుంచి అక్కడ తూతుకుడి దగ్గర ఎల్ఏ నాయక్కన్ పట్టిన ఉంది. అంతవరకు మనకు వచ్చి కమ్మాస్ ఉన్నారు. స్ప్రెడెడ్గా అన్ని జాగాలు ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఇలా కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే 1,00,000 బోట్లు కూడా ఉన్నారు మన వాళ్ళు. కనీసం 25,000 నుంచి 1,40,000 వరకు ఒక సాలిడ్గా మన వాళ్ళు ఉండే జాగా ఉంది. అన్ని చోట్ల ఉంటుంది. అండ్ ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో ఉంటాము. ఒకప్పుడు మనం వచ్చి ఒక 60-70 ఎమ్మెల్యేస్ ఉండేవారు. ఓకే, ఇప్పుడు పొలిటికల్ ఎవాల్యుయేషన్లో వచ్చి లోకల్ లాంగ్వేజ్ అది ఇది రాజకీయ నాయకులు ప్లే చేసి ఇప్పుడు మన రిప్రజెంటేషన్స్ తగ్గిపోయినాయి. ఓకే, అట్లీస్ట్ ఒక 40 ఎమ్మెల్యేస్ ఉంది, మళ్ళీ 15 అయింది, 20 అయింది, 25 అయింది, ఇట్లా ఉన్నాము. మన తెలుగు కమ్మాస్ అంటే 60 లక్షల పాపులేషన్ ఉంటుంది త్రూఅవుట్ తమిళనాడు. మేజర్ పాపులేషన్. అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? మేము వచ్చి నేను 20 సంవత్సరంలో నేను స్టార్ట్ చేశాను. ఓకే, మన జాతి అభిమానంతో యాజ్ అ స్టూడెంట్ ఐ స్టార్టెడ్ కమ్మ అసోసియేషన్ ఇన్ కాలేజ్ లెవెల్. దాని అయిన తర్వాత అడ్వకేట్ అయిన తర్వాత ద ఏజ్ ఆఫ్ 26 ఐ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ కమ్మాస్ ఎక్కడెక్కడ ఉన్నారు ప్రతి విలేజ్ నేను ట్రావెల్ చేశాను. దాదాపు 1850 విలేజెస్ తమిళనాడులో ఉంటుంది, కమ్మాస్ ఉండే విలేజెస్. నేను చెప్పినాను కదా, కృష్ణదేవరాయర్ బ్యాటిల్ తర్వాత కమ్మాస్ అంతా అక్కడక్కడ సెటిల్ అయిపోయినాము. జమీన్స్ పెట్టారు. మేమంతా డ్రై ల్యాండ్స్ అంతా కన్వర్ట్ చేసి అన్ఫిట్ ఫర్ ది అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంతా బాగా మనం వచ్చి వ్యవసాయమే ప్రధానమైన డెవలప్ చేసాం. My major contribution to the Tamil Nadu's growth is 90% Kammas. I will say proudly. Yeah, great. అన్ని విధాలు అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ప్రతి దాంట్లో మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. Yeah. మీకు తెలుసు జీడి నాయుడు గురించి తెలుసు మీకు.
జీడి నాయుడు గారు ఈస్ నాట్ పాస్డ్ అవుట్ స్కూల్ బిలో ఎస్ఎస్ఎల్సి. అతను రీసెర్చ్ చేయని సబ్జెక్టే ఏం లేదు. ఆటోమొబైల్, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్ ఆ కాలంలో 100 years ముందు ఎలక్ట్రానిక్స్ గురించి డెవలప్ చేసి బాగా చేశారు. సో ఆయన వచ్చి ఒక ఉదాహరణగా ఉన్నారు. తమిళనాడులో కమ్మాసుకు ఇండస్ట్రియలిస్ట్ వచ్చేదానికి ఒక ఉదాహరణగా ఉన్నారు. దాదాపు ఒక 30 స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయండి కోయంబత్తూరు, సౌత్ ఇండియన్ మాంచెస్టర్. 100% మన కమ్మ వాళ్ళే అంతా డెవలప్ చేసింది. ఒకప్పుడు రైతు కుటుంబాలు ఉన్నవాళ్ళు దూది ఆ ఏరియాలో ఉండింది. దూది ఎట్లా డెవలప్ చేయాలని జిన్నింగ్ ఫ్యాక్టరీ వేశారు. జిన్నింగ్ ఫ్యాక్టరీ తర్వాత స్పిన్నింగ్ ఫ్యాక్టరీ వేశారు. స్పిన్నింగ్ తర్వాత వీవింగ్ పెట్టారు. నెంబర్ టాప్ మినిమం కండిషన్స్ వస్తే 1,40,000, 1,60,000 స్పిన్డిల్స్ తోటి పెద్ద పెద్ద మిల్స్ ఉన్నాయి. ఎక్సలెంట్. సౌత్ ఇండియన్ విస్కోస్, LMW, ఆ విధంగా ఇవినే ఉంటారు కదా మన ముత్యాల రాజా, వెలగపూడి దత్తు గారు వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి అక్కడ ఇచ్చారు, కోయంబత్తూరులో ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో సౌత్ ఇండియన్ విస్కోస్ పెద్ద ఫ్యాక్టరీ ప్రభు గారు ఉన్నారు కదా, ఎక్స్ మినిస్టర్, వాళ్ళు చేశారు. చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, రైట్ ఫ్రమ్ స్మాల్ ఇండస్ట్రీస్ టు టాప్ లెవెల్ ఇండస్ట్రీస్ అంతా మేజర్ కాంట్రిబ్యూషన్ కమ్మాస్. ఓకే, ప్రౌడ్గా గొప్పగా చెప్పుకుంటాను నేను. మీ చిన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా చెన్నై కేంద్రంగానే నడిచింది కదా? అవునండి. సో మరి తెలుగు వాళ్ళ డామినేషన్ అని ఆ రోజు తమిళలు ఏమైనా భావించారా? వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మనసు పూర్తిలో ఉంటుంది. కమ్మాస్ ఏ ఫీల్డ్లో ఉంటారో డామినేట్ చేస్తారని వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఉంటుంది. ఉంటే కూడా మనం వచ్చి అది ఎంత పెట్టుకోకుండా మనం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. మన పుట్టి పెరిగి తమిళ అయిపోయినాం, తమిళనాడులో ఒక సిటిజన్స్ అయిపోయినాం. నాకు వచ్చి తెలుగు అక్షరాలు రాదు, చదవడం రాదు. అవును, నేను ఏదో మాట్లాడి మరి అభిమానం ఎందుకు? అసలు హ్యాపీగా మీరు తమిళనాడులో సెటిల్ అయిపోయారు, మీ ఎడ్యుకేషన్ అక్కడే. అవునండి, అంత పెరిగింది అక్కడే. అవును. కానీ తెలుగు మర్చిపోకుండా తెలుగు మాట్లాడుతూ తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయటం, అలాగే కమ్మ సామాజిక వర్గం పట్ల కొంత భాషా అభిమానం. ఓకే, భాషా అభిమానం. మా తెలుగు తేడా ఉంటుంది, మేబీ ఉంటుంది కదా. ఇదే వచ్చి నేను ఇక్కడ ఇతర రాష్ట్రాలు వచ్చి నేను నేర్చుకున్నాను. నేను మద్రాసు వచ్చేదానికి మునుపు తెలుగు అసలు రాదు. ఓకే, నేను ఇక్కడ వచ్చి పరిచయం అయ్యి అందరి దగ్గర మాట్లాడి, డాక్టర్ గారు, అన్నగారు, వెంకటరావు గారు అందరి దగ్గర కలిసి మాట్లాడి నేను నేర్చుకుంటాను. కానీ ఇదే విధంగా ఒక సగం తెలుగు అరవం కలిపి మాట్లాడతారు, త్రూఅవుట్ మాట్లాడుతున్నారు. బట్ మాకు దుర్భాగ్యం ఏమంటే మనకు వచ్చి తెలుగు నేర్చుకోవడానికి అవకాశం లేదు. అన్ని స్కూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మద్రాసులో వచ్చి 80% ఆఫ్ కాలేజెస్, 50% తెలుగు మీడియం ఉండేది. ఇప్పుడు లేదండి? పూర్తిగా లేదు. ఓకే, లేదు. ఇప్పుడు ఒక బార్డర్ డిస్ట్రిక్ట్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అది కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దీంట్లో వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీ, లాయలా కాలేజ్, క్రిస్టియన్స్ కాలేజ్, పశువాస్ కాలేజ్ అంతా ఇక్కడ ఆంధ్రాలో నుంచి అందరూ 80% స్టూడెంట్స్ అక్కడే చదివేవాళ్ళు. రంగభాష్యం గారు, మీ మాటలు వింటున్నప్పుడు నాకు కర్ణాటక సంబంధించి మాజీ మంత్రి సుబ్రహ్మణ్య నాయుడు గారని మీ తమిళనాడు గురించి చెప్తున్నప్పుడు ద మోస్ట్ డెవలప్డ్ అండ్ కల్చర్డ్ స్టేట్ తమిళనాడు అని ఆయన చెప్తున్నారు. 100% ట్రూ. దాంట్లో మీ భాగస్వామ్యం ఉందని మీరు చెప్తున్నారు. అలాగే కర్ణాటకలో రైతులు అక్కడ అనేక ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకొని కష్టపడ్డారు అన్నటువంటి వాస్తవం కూడా ఆయనతో నేను ఇటీవల చర్చించాను. మీరు చెప్తున్న దాంట్లో కూడా కమ్మ వాళ్ళు వ్యవసాయాన్ని నమ్మి అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సాయంగా నిలబడ్డారు, అలాగే ఒక సంస్కృతిని పెంచి కలిసిపోయారు అన్నటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి
తమిళనాడు కమ్మ సెటిల్మెంట్ డిఫరెంట్, యా, అదేవిధంగా కర్ణాటక వాళ్ళ సెటిల్మెంట్ డిఫరెంట్. ఓకే. అది వచ్చి రీసెంట్ పాస్ట్లో వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. జస్ట్ 50 years 70 years అట్లా ఆ రేంజ్లో వచ్చి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యారు. ఈవెన్ బార్డర్ డిస్ట్రిక్ట్లో కూడా వాళ్ళ సెటిల్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి అగ్రికల్చర్ మూలంగా డెవలప్ చేశారు. అక్కడ డ్యామ్స్ వచ్చింది, తుంగభద్ర వాళ్ళు అన్ని జాగాలు వచ్చింది, వాళ్ళు చేశారు. మా హిస్టరీ అంటే 900 years హిస్టరీ. మేమంతా అక్కడే పుట్టి పెరిగాము. మాకు నేలంతా కూడా మన వ్యవసాయ నేలంతా ఉంది కదా, అదంతా 400 years 500 years ముందు డాక్యుమెంట్స్ ఉండేవాళ్ళు మాకు. మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఉమ్మడి ప్రణాళిక, నేను ఇప్పుడే మంత్రి గారి గురించి చెప్పా, అలాగే కర్ణాటక కమ్మ సంఘాలకు సంబంధించి, అలాగే తమిళనాడుకు సంబంధించి మిగతా ప్రాంతాలు వాళ్ళందరినీ కలుపుకొని ఏదైనా కార్యక్రమం చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు కూడా మనం చేసి ఇప్పుడు ఆల్ ఇండియా కమ్మ సంఘం చేసాము. మేము కూడా ఉన్నది సిగ్నేటరీ అన్నవాళ్ళు అందరూ కూర్చొని ఫామ్ చేసాము. అన్నీ ఇప్పుడు వచ్చి సౌత్ ఇండియా చూస్తే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ సౌతర్న్ ఒడిశా, జార్ఖండ్, ఓకే, అన్ని చోట్ల మనకు మహారాష్ట్రలో కూడా బార్డర్లో మన వాళ్ళు ఉన్నాము. ఓకే. ప్రతి దీంట్లో కమ్మాస్ వచ్చి బాగానే ఉంటారు. ఆ స్టేట్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మనం ఏదో వచ్చి అక్కడ పోయి సెటిల్ అయ్యేదో అక్కడ దీంట్లో వచ్చి సంపాదించుకుని వచ్చేవాళ్ళు లేదు. అక్కడే సెటిల్ అయ్యి ఆ స్టేట్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు బెంగళూరు ఎత్తుకుంటే మీకు తెలుస్తాయి, మన తమిళనాడు బార్డర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అందరూ పోయి అక్కడ సెటిల్ అయ్యాము. సెటిల్ అయ్యి ఇప్పుడు వచ్చి టాప్ మోస్ట్ కాంట్రాక్టర్స్, డెవలపర్స్ అంతా బెంగళూరులో 90% డెవలప్మెంట్ మన వాళ్ళ నుంచి అయింది. పాయింట్. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఇవాళ భారతదేశంలో మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగారు అని అంటే ఇందులో తెలుగువాడి యొక్క ఒక తోడ్పాటు అవ్వచ్చు, ఒక సపోర్ట్ అవ్వచ్చు, దాన్ని మనం కాదనలేని అంశం అంట. డూ యూ అగ్రీ విత్ దట్? డెఫినెట్లీ సపోర్ట్ వాళ్ళకి బీజేపీకి 100% ఉంటుంది. మన సపోర్ట్ నుంచి వాళ్ళ ఈ సౌత్లో వాళ్ళ ఫుటింగ్ పెట్టారు. ఫస్ట్ టైం కర్ణాటకలో వచ్చి అన్నవారు వచ్చి శివాజీనగర్ కాన్స్టిట్యూషన్లో కంటెస్ట్ చేశారు. మేమంతా అక్కడ పోయి 15 days ఉన్నాము అక్కడ. ఓకే. అక్కడ చూస్తే 10,000 20,000 ఓట్లు, మన వాళ్ళు 10,000 ఓటే అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో. 15,000 లీడింగ్లో కలిశారంటే ఎట్లా కలిశారు? అండ్ రెండోది ఇంకో విషయం జనాలకి తెలియాలని మిమ్మల్ని అడుగుతున్నా. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినంతగా ఈ భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి ఒక దుర్మార్గ రాజకీయం చూసిన తర్వాత, సఫరర్స్గా కమ్మ వాళ్ళు స్పందించిన తర్వాత, ఇవాళ మార్పు కోసం ప్రయత్నించిన ప్రధానమైనటువంటి ఒక కమ్మ సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది అన్నది ఎవరు కాదనలేని అంశం అని నేనంట. దాన్ని మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్లీ అండి. మన ఇండియా డెవలప్మెంట్లో సౌత్ ఇండియాలో మన తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ 100% ఉంటుంది. మనం వచ్చి కన్స్ట్రక్టివ్ ఐడియాలో ఉన్నాము కానీ డెస్ట్రక్టివ్ ఐడియా లేదు మనకు. ఏ జాతి వాళ్ళు ఇతర జాతి వాళ్ళు ఉంటే కూడా అందరూ కలుపుకొనేసి వాళ్ళ లీడ్ చేసి వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళకి మన వాళ్ళు ఉంటాము. కాబట్టి మన కమ్మాస్ జీన్స్ నేను చెప్పాను కదా, దాదాపు పల్లిపేట నుంచి అప్ టు కన్యాకుమారి దాకా నేను ట్రావెల్ చేసి ఉంటాను. ఆ విధంగానే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల పోయి ఉన్నాను, విలేజెస్ వైజ్ పోయి ఉన్నాను. చూస్తే కూడా కమ్మాస్ జీన్స్ ఒకటే. యూ కెన్ హ్యావ్ సపరేట్లీ ఐడెంటిటీ. వాళ్ళు వచ్చి పెద్ద ప్యాలెస్లో ఉంటే కూడా చాలు, చిన్న గుడిసె ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి వచ్చి కమ్మకు గొప్పతనం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు పోతానో సాధారణ ఫ్యామిలీకి పోతా, గుడిసె ఇంటికి పోతా కూడా
మధ్యాహ్నం పోతే మీరు ఇంత గొప్ప కల్చర్ ఉన్న కమ్మ సామాజిక వర్గం గురించి చెప్తున్నారు కదా. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కమ్మ వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు ఈ కమ్మోళ్ళు ఏంటిరా కనీసం తిరగబడరేంటి, తిట్టరేంటి, కొట్టరేంటి, వదిలేస్తారేంటి అని ప్రశ్నలు చాలా కాలం అలా కొనసాగిపోయాయి. విమర్శ కూడా అలానే పెరిగిపోయింది. బట్ చివరిగా ఇచ్చిన సమాధానం దీన్ని ఎలా తీసుకుందాం? అద్భుతం అని అంటున్నారు ఇవాళ విమర్శ చేసిన వాళ్ళే. అవునవును, మరి మేమంతా సపోర్ట్ చేస్తాం కదా. చంద్రబాబు నాయుడు గారికి అంత అన్యాయం జరిగినప్పుడు మేమంతా నిలబడాము. వచ్చి బార్డర్ డిస్ట్రిక్ట్లో అంతా మన చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి ఆ ఏరియా అంతా మద్రాసులో ఉన్న వాళ్ళంతా పోయి అక్కడ ఎడ్యుకేషన్లో పాల్గొన్నాము. అంటే కొంత విమర్శ చేసినట్టుగా కమ్మాళ్ళు తిరగబడలేదు, పిరికి వాళ్ళు అన్నటువంటి వాదన అంగీకరిస్తారా మీరు? మనం మొత్తం వీధికి వచ్చి పోరాటం చేస్తున్నాం కదా. అంటే దాడికి ప్రతి దాడి అనేది లేదు వీళ్ళ దగ్గర నుంచి అన్నటువంటి సందేశం ఇచ్చారా? అది కాదండి, 100% వచ్చి మనస్ఫూర్తిగా వచ్చి చంద్రబాబు నాయుడు వెనకాల నిలబడాము. అది పోరాటం చేసి ఇప్పుడు మేమంతా ఎలక్షన్కి వచ్చి ఈవినింగ్ మద్రాసులో ఉండే వాళ్ళంతా బార్డర్ డిస్ట్రిక్ట్లో ఓటు వేయడానికి ప్రచారం చేశారు. సరే, నేను ఆ ప్రశ్నను పక్కన పెడతా, మరొక చివరి ప్రశ్న వేస్తా. ఇవాళ కమ్మ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఎలా? ఇప్పుడు చంద్రబాబు గారు కమ్మ వాళ్ళని దగ్గరికి రానీరు అన్నటువంటి విమర్శలు ఉందని భావిస్తారు. అప్పుడు ఉండిందండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఓకే, డెఫినెట్గా వాళ్ళు వచ్చి మన వాళ్ళకు ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. మనస్ఫూర్తిగా డెఫినెట్గా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మన వాళ్ళ సపోర్ట్ కూడా ఆయనకు కావాల్సిన నిబంధన అయిపోయింది. ఆయనకు ఈ ఫ్యూచర్లో వచ్చి డెఫినెట్గా అదే అడగబోతున్నా. అందరితో పాటు కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేయగలరా లేదా అన్న ప్రధానమైనటువంటి అంశం మీద మీరు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందంట. డూ యూ అగ్రీ విత్ దట్? ఎస్. అండ్ చివరిగా ఒకటే, ఈ వేదికగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని సమీకరణాలతోటి మీ కార్యక్రమం ప్రధానంగా దేని మీద ప్రారంభించబోతున్నారు? రైతుల, మహిళల, పారిశ్రామికవేత్తల సమస్యల, లేకపోతే కార్మికుల సమస్యల, లేదు విద్యను అందించేటటువంటి ప్రయత్నమా? ఇలాంటి వాటిల్లో మీ ప్రయారిటీస్? మన ప్రయారిటీస్ అన్ని దాంట్లో ఉందండి. ఓకే, మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్లీ డెవలప్ అయి ఉన్నాము. ఇప్పుడు కొత్త మనుషులు వచ్చే వాళ్ళకి హౌ టు గైడ్ దోస్ యంగర్ జనరేషన్, వాళ్ళ శక్తికి తక్కువ వాళ్ళకి ఎట్లా మన విధంగా వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేయాలి. దానికి స్కీమ్ పెడతాము. ఎడ్యుకేషన్ ప్రాబ్లం పెడతాము. ఎడ్యుకేటెడ్ యువకులకు ఫ్యూచర్లో జాబ్ ఎట్లా చేసి ఇచ్చాలి. దానికి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, కమ్మ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టబోతున్నాము. వాళ్ళకి సపోజ్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేట్టుకుంటే వాళ్ళ గైడెన్స్ ఎట్లా ఇచ్చేది, ఏ విధంగా చేసేది, అది ఒకటి. పూర్ పీపుల్ ఉన్నారు కదా, రైతుల కుటుంబాల్లో విలేజర్స్ ఉన్నారు, వాళ్ళకంతా వచ్చి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇచ్చేట్టుగా ఒక ప్రోగ్రామ్ పెట్టాము. ఐటీ ఇండస్ట్రీలో మన వాళ్ళ యువకులు ఎక్కువ ఉన్నారు. మేము 15 years ముందుగా అప్పుడంతా ఇక్కడ ఉండే స్టూడెంట్స్ వచ్చి ఇంజనీరింగ్ మద్రాసు వచ్చి చదివేవాళ్ళు ఎక్కువ. ఆంధ్రాలో ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీ లేదు కాబట్టి 15-20 years బ్యాక్ వాళ్ళ స్టూడెంట్స్ లెవెల్లో మేము వచ్చి అక్కడ వాళ్ళని గ్యాదరింగ్ చేసి 2,000-3,000 పీపుల్ యంగ్స్టర్స్ తీసేసి వాళ్ళలో ఇయర్లీ వన్స్ వాళ్ళకి ఎట్టుకథ చేసి వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాము. చేసి మీరు వచ్చి జాబ్కి పోయేటప్పుడు మీ కంపెనీలో వ్యాకెన్సీస్ వచ్చేటప్పుడు వెనకాల వచ్చే స్టూడెంట్స్కి మీరు వచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఈ పలానా చోట్ల మీ అప్లికేషన్ వేయండి, మీరు వేయండి చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేసేట్టుగా ఒక గ్రూప్ ఫామ్ చేశాము. కమ్మ ఐటీ వింగ్ని పెట్టాము. ఒక 500 ఎంప్లాయీస్ దాంట్లో ఎన్రోల్ చేశారు. చాలా మనుషులు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాడు. ఇవాళ కూడా ఒక మిత్రుడు అరుణ్ అనేసి నన్ను వచ్చి కలిసి వెళ్ళారు. ఆఫ్టర్ 13 years వచ్చి ఆయన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఒకటి. దెన్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ మెడికల్ వింగ్.
మెడికల్ అడ్వైజర్స్ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మెడిసిన్ వింగ్ సపరేట్గా చేస్తారు. చంద్రబాబు ఉన్న వాళ్ళు అంతా చేసి ఒక ప్రయత్నం చేసి వాళ్ళు గైడెన్స్ ఇచ్చేది. ఇప్పుడు రైతు కుటుంబాలు వస్తారు ఏదో దీనికి వస్తున్నారంటే వాళ్ళు గైడ్ చేసి ఎక్కడెక్కడ పలానా పర్ఫెక్ట్ డాక్టర్ ఎక్కడ ఏ చోట్ల మీకు ట్రీట్మెంట్ పలానా దీనికి దొరుకుతుంది గైడెన్స్ ఇస్తాము. వ్యవసాయంలో ఉండే వాళ్ళకి చేయబోతాము, ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళకి చేస్తాము. అలాంటి మన ప్రోగ్రామ్స్ పెట్టుకునేసి మేము కూడా ఆలోచిస్తూ ఉంటాము. నెక్స్ట్ మంత్ మీటింగ్ కూడా ఆయన అన్న కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారు ఐశ్వర్యంలో మన మీటింగ్ వేస్తాము, కలిసి మాట్లాడుకున్నాము. విధంగా చేసేట్టుగా ఒక ప్రోగ్రాం ఉంది. కమ్మాస్ వచ్చి తమిళనాడులో చూస్తే ఇతర రాష్ట్రానికి మన వాళ్ళు వచ్చి మనకు వచ్చి బాగానే డెవలప్ అవుతాం. బాగా మనకు వచ్చి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. We have, I am telling you one word, we are in the struggle for existence, not like Karnataka. It is తమిళనాడులో వాళ్ళ అరవ వాళ్ళ మేనేజ్ చేసేది చాలా కష్టం. ఓకే, అర్థమైందా? సో in that case we are very sensitively approaching all the matters. ఎనీహౌ మీరు చెప్పారే ఇప్పుడు మీ పెద్దలు, మీ స్నేహితులు, మీ మద్దతుదారులు కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారు, లాయర్ వెంకట్రావు గారు, డాక్టర్ చంద్రకాంత్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రసూన్ గారు. ఎస్ సార్, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఒక విలువైనటువంటి సందేశం ఇస్తుందని, ఫలితాన్ని సాధిస్తుందని మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తా. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకప్పుడు నిజాం ప్రభుత్వ వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కమ్మ మహిళలు నడిచి నైజాం ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అలాగే వాళ్ళందరినీ గెరిల్లా యుద్ధంలోనూ అలాగే డైరెక్టుగా ఒక తుపాకీతో నిలబడినటువంటి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళల చరిత్ర మనం ప్రజలకు తెలియజేయవలసిన సందర్భం ఇదని భావిస్తా. ఈ సందేశాలు అలాగే ఈ గొప్ప సంస్కృతి మిగతా వర్గాలందరికీ ఇన్స్పైరింగ్గా ఉండాలనే ప్రయత్నం మిమ్మల్ని చేయమని అభ్యర్థిస్తూ, మీరు ఇంత సమయం నాకు ఇచ్చినందుకు, మీరు మాతో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ స్టూడియోకి మా మీద గౌరవంతో ఇంతసేపు ఒక మంచి విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్తే అండి. నేను కూడా రాజ్ టీవీ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు పెట్టుకున్నాను. నన్ను కూడా వచ్చి ఇక్కడ ఒక ఇంటర్వ్యూ చేసి తమిళనాడు నుంచి మీరు ఒక అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ అండి.